హరి ఓం వీక్షకులారా, 2024 జూన్ 4న ఫలితాలు వచ్చాక వెంటనే ట్యాంపర్ అన్నది కూడా గుప్పమన్నాక గుండె బద్దలై జూన్ 8న సరిగ్గా 8న రామోజీ చచ్చిపోయినాడు. తర్వాత నుండి ఇజనరీ చంబా తిప్పలు, నెలకొక డైవర్షను లేదా 10 రోజులకు ఒక డైవర్షను, ప్రతి డైవర్షను ఫెయిల్యూరు. ఎందుకంటే డైవర్షన్గా ఎక్స్పోజ్ అయితే ఫెయిల్యూరే కదా. ఇలా పరిశీలించి చూడండి. ఇజనరీ నా చెంబ, రామోజీ చెల్లిస్తే చెల్లిన చిత్తు కాగితం చెంబ. రామోజీ చెల్లించబోయినా కూడా చెల్లని చిత్తు కాగితం చెంబా కుమారుడు చెంబాకు నారా లోకేష్. అతడికి నత్తుంది, తండ్రికి నత్తి లేదు. కొడుక్కు నత్తుంది, ఇంతే తేడా. మెదడు కొడుక్కి మరి పిసరంతా, చంబాకి ఇంకొంచెం కొసరు కలిపి, అంతే తప్ప ఇజనరీలైతే 6 నెలల్లో ఇలా బేకార్ అయిపోదు వ్యవహారం. ఇంకా కాచుకోండి. సదరు ట్యాంపర్ కూడా బయటికి ప్రూఫ్లతో సహా వస్తుంది. తేలిగ్గా ఇచ్చేస్తామా? వాళ్లే చెప్పిన మాట, బ్రతకడానికి భయపడాలి నువ్వు అని. అంచేత ఆ ప్రూఫ్ కూడా, ట్యాంపర్ కూడా ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇవ్వబడుతుంది. ఇది స్పైయింగ్ వార్. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. చంబా, చెక్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్సెల్వ్స్ టు యూజ్ ద టంగ్ అండ్ టు యూజ్ ద కీబోర్డ్ ఆల్సో. ప్రేక్షకులారా, నా వీడియో కంటెంట్ మీకు లాజికల్గాను ట్రూత్ఫుల్గాను అనిపిస్తే, అట్లీస్ట్ ఇది పరిశీలనార్హం అనిపిస్తే, ప్లీజ్ లైక్, షేర్, subscribe and recommend my channel to others. Thank you for watching.